కొత్తగూడెం నియోజకవర్గంలో అమరవీరుల స్తూపం దగ్గర సఖీ జాతీయ మహిళా మండలి తరఫున కొవ్వొత్తుల నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఎందుకంటే తమిళనాడులో 13 ఏళ్ల అభం శుభము తెలియని ముక్కుబద్దలారని చిన్నారిని ప్రభుత్వ ఉపాధ్యాయులు నెలల తరబడి సామూహిక అత్యాచారం చేసి గర్భం దాల్చేటట్లుగా చేశారు. ఆ చిన్నారి భవిష్యత్తు సర్వనాశనమైంది. ఆ తల్లిదండ్రులు తమ బిడ్డ మీద పెట్టుకున్న ఆశలు మమ్మైనందుకు వాళ్ళు చాలా బాధపడుతూ ఈ జీవితం ఎందుకు అన్నట్టుగా వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోని హైదర్షా కోర్టులో ఒక మైనర్ బాలికపై గ్యాంగ్ రేపు జరిగినది. మరి ఇటువంటి మానవ మృగాలను, క్రూర మృగాలను వెంటనే ఉరికించకపోతే సమాజంలో చదువుకున్న, పాఠశాలలకు వెళ్తున్న, కళాశాలలకు వెళ్తున్న మహిళలకు రక్షణ ఎక్కడిది? తల్లిదండ్రులు తమ బిడ్డలు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తారా అని కళ్ళకు కాయిలు కట్టినట్లుగా ఎదురు చూస్తూ కాలాన్ని భయం గుప్పిట్లో గడుపుతున్నారు. మరి లక్షలాది మంది మహిళలపై, కోట్లాది మంది మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి. ముక్కలుగా నరికి గోదావరిలోనూ అడవుల్లో పడవేస్తున్నారు. మరి ఇటువంటి దుర్మార్గాలు జరుగుతున్నా హత్య చేసిన వాడు, మానభంగం చేసిన వాడు, మర్డర్ చేసిన వాడు, మహిళలను హత్య చేసిన వాడు సభ్య సమాజంలో బెయిల్ మీద తిరిగి వచ్చి యథావిధిగా తిరుగుతున్నారు. మరి ఇటువంటి లోపము ఇష్టమైన చట్టాల వల్ల భారతదేశంలో లక్షలాది మంది మహిళల మానవ ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి ఏర్పడ్డది. అందుచేత సఖీ జాతీయ మహిళా మండలి తరఫున ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. భారత పార్లమెంటులో పటిష్టమైన చట్టాలు తేవాలి. ఇతర దేశాల్లో ఏ విధంగా అయితే మానభంగాలు, మర్డర్లు చేసిన వాళ్ళని నడి రోడ్డులో ఉరిదీస్తారో అదే విధమైన చట్టాలను మన భారతదేశంలో తీసుకుని వచ్చినప్పుడే మహిళలకు న్యాయం జరుగుతుందని సఖీ జాతీయ మహిళా మండలి తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, పటిష్టమైన మహిళా చట్టాలు వచ్చే వరకు సఖీ జాతీయ మహిళా మండలి దేశవ్యాప్తంగా పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం. ఎవరైతే తమిళనాడులో 3 ఉపాధ్యాయులు ఒక మైనర్ బాలికను రేప్ చేశారో వాళ్ళని వెంటనే ఉరి తీయాలి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా హైదర్ కోర్షాలో ఏ మైనర్ బాలికపైతే గ్యాంగ్ రేప్ చేశారో వాళ్ళను కూడా ఉరి తీయాలని సఖీ జాతీయ మహిళా మండలి డిమాండ్ చేస్తున్నది. ఈరోజు సఖీ జాతీయ మహిళా మండలి నుంచి నేషనల్ చైర్మన్ అండ్ ఫౌండర్ నరాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గత వారం రోజుల క్రితము తమిళనాడులో 13 ఏళ్ల అమ్మాయిని చదువుకునే బాలికను 3 ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారం చేసి అమ్మాయికి గర్భం దాల్చడం జరిగింది. ఇది ఇంత దారుణమైన రోజు. ఏదైతే గురువులు ప్రపంచంలో ఎలా బ్రతకాలి అని నేర్పే గురువులే ఒక బాలికని హింసించి నెల రోజుల నుంచి తరచుగా తనను వాడుకుంటూ గర్భం దాల్చినట్టు జరిగింది. ఈ ఎంతవరకు న్యాయం? చట్టం అసలు మారాలి. మహిళా మనులకు భారతదేశంలో బాలికల మీద, చిన్నారుల మీద, మహిళల మీద మానభంగాలు, అత్యాచారాలు, సామూహికంగా అత్యాచారాలు ఎన్నో జరుగుతున్నా కూడా మహిళా చట్టాలకి ఒక రూపకల్పన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇతర దేశాల్లో వెంటనే ఉరి తీసి ఎన్కౌంటర్ చేసి వెంటనే శిక్షలు విధించేస్తారు. ఇప్పుడు ఎవరు కూడా ఈ శిక్ష అనేది అనుమతి లేకుండా ఎమ్మటే వెళ్ళి జైల్లో పడి బెయిల్ మీద బయటకు వచ్చేసి మమ్మల్ని ఏం చేస్తారు, మంచిగా సుఖాలు తీర్చుకోవాలని ఒక విద్యార్థిని గురువులే ఇలా చేస్తే రేపు పిల్లల్ని పేరెంట్స్ ఎలా పంపుతారు స్కూల్కి? ఈ చట్ట మార్పిడి అనేది జరగాలి విస్తృతంగా. ఇలాంటివి మళ్ళా తిరిగి జరిగితే సఖీ జాతీయ మహిళా మండలి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా కంపల్సరీగా ఈ చట్ట మార్పిడి జరగాలి. దీనిని ముందుకు తీసుకొచ్చే వరకు మేము కంపల్సరీగా పోరాడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై సఖీ.